మనమంతా కూడా ఇవాళ భగవంతుని దయ కోసమే వచ్చాము ఇక్కడ. భగవంతుని యొక్క దయ కలిగితే ఆ దయనే ధర్మంగా మారుతుంది, ఆ ధర్మమే పుణ్యంగా మారుతుంది. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద సకల సౌభాగ్యం దేహి దేహి. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్తే జ్వాలా పరీడాయ సర్వదిక్షోపనాయ ఓం బ్రహ్మణే పరంజ్యోతిషే ఓం బ్రహ్మసారంభణ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్ర తంత్ర ఔషధాస్త్రాణి సంవర దుర్యోర్మోచయ మోచయ శత్రుర్నాశయ నాశయ. శ్రీం కృష్ణాయ గోవిందాయ స్వాహా 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 స్వాహా. ఓం అగ్నే దుఃఖదా
అటు పుణ్యవచన కార్యక్రమం ఉత్సవే లోపల నిన్న సాయంకాలం మనకు ఇక్కడ ఈ ధనుర్మాసం ఉత్సవం సందర్భంగా గోదారంగనాథుల విగ్రహాలు కూడా నూతనంగా తీసుకురావడం జరిగింది. ఆ విగ్రహాలకు నిన్న సాయంత్రం జలాదివాసం మన అర్చక స్వాములు మిగతా బృందమంతా కూడా జలాదివాసాన్ని నిన్న సాయంత్రం నిర్వహించారు. ఇప్పుడు 9 కలశాలతో స్నాపనం చేయడానికి అంటే అభిషేకం చేయడానికి అక్కడ మనకు ఈశాన్య మూలకు మన స్వాములు అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ అటు అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఒక పుణ్యవాచనానికి ఏర్పాటు జరుగుతుంది. అదేవిధంగా కుంకుమ పూజలకు కూర్చున్నటువంటి వాళ్ళు కుంకుమ పూజ కార్యక్రమం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యక్ష రూపాయ హై జై నారసింహ జై హై జై నారసింహ జై జై నారసింహ జై పంచముఖ నారసింహ ఓ పంచముఖ నారసింహ పరబ్రహ్మ నారసింహ పరబ్రహ్మ నారసింహ ఆదిశేష నరసింహ ఆదిశేష నరసింహ అనంత రూప నరసింహ అనంత రూప నరసింహ వేదాంత రూపాయ వేదాంత రూపాయ వజ్ర నరసింహాయ సత్యరూప నరసింహ అయ్యో సత్యరూప నరసింహ సంపదాయ నరసింహ స్వామి సంపదాయ నరసింహ కమల నేత్ర నరసింహ కమల నేత్ర నరసింహ కమలేశ్వర నరసింహ జై నరసింహ జై 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 నరసింహ జై జై నంది నరసింహ జై జై బెజ్జంగి నరసింహ భేదరహిత నరసింహ అయ్యో భేదరహిత నరసింహ అయ్యో పెద్దాపురము నరసింహ పెద్దాపురము నరసింహ ప్రేమగల్ల నరసింహ ప్రేమగల్ల నరసింహ కోట్ల నరసింహ కోట్ల నరసింహ కోర్క తీర్చ నరసింహ కోర్క తీర్చ నరసింహ ధర్మపురి నరసింహ జై జై ధర్మపురి నరసింహ దయాగల్ల నరసింహ ధర్మపురి నరసింహ దయాగల్ల నరసింహ ధర్మపురి నరసింహ దయాగల్ల నరసింహ అయ్యో తంగలపల్లి నరసింహ తంగలపల్లి నరసింహ అయ్యో తప్పులు మన్నించవయ్యా మా తప్పులు మన్నించవయ్యా జై జై నారసింహ జై జై నారసింహ జై జై నారసింహ జై మొక్కి వేడిన వారిని అయ్యో మొక్కి వేడిన వారిని అయ్యో మోక్షమిచ్చ నారసింహ మోక్షమిచ్చ నారసింహ తలసి వేడిన వారి తలసి వేడిన వారి తరించే నారసింహ తరయింపే నారసింహ తంగలపల్లి నారసింహ తంగలపల్లి నారసింహ జై జై నారసింహ జై 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 నారసింహ జై జై నారసింహ జై జై నారసింహ జై లక్ష్మీ నారసింహ జై లక్ష్మీ నారసింహ జై జై లక్ష్మీ నారసింహ జై లక్ష్మీ నారసింహ జై
పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవ భయ హరం సర్వ లోకైక నాథం లక్ష్మీం క్షీర సముద్ర రాజా తనయాం శ్రీరంగ దామేశ్వరీం దాసీం భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాం పురాం శ్రీమన్ మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజా వందే ముకుంద ప్రియాం శ్రీ లక్ష్మీ నారాయణ దేవతాభ్యో ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణార్థం మనో అభిలషిత కామన సిద్ధ్యర్థం సమస్త మంగళ అవాప్త్యర్థం బ్రహ్మాది సకల ముని జన సంసేవితస్య శ్రీ లక్ష్మీ నారసింహస్వామి పరిపూర్ణ కృపా కటాక్ష సిద్ధ్యర్థం మమ కుటుంబే సౌభాగ్య ఐశ్వర్య అదృష్ట భోగ భాగ్య సిద్ధ్యర్థం సర్వ కార్య విజయ సిద్ధ్యర్థం అహం యథాశక్తి ఆచార్య శ్రీహస్తేన శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి కళ్యాణ మహోత్సవ కైంకర్యం అహం కర్మ నమస్కారాన్ సమర్పయామి. ఒక్కసారి ఆ పరమాత్మనే ప్రకృతే పరమాత్మ. ప్రకృతిలో ఉన్నటువంటి పరమాత్మను, ప్రకృతిని సృష్టించినటువంటి పరమాత్మను ఒకసారి మనసులో ధ్యానం చేసుకొని, స్వామి నీ దయ ఉంటే మాకు చాలు, మాకు సకల సంపదలు కలుగుతాయి. తల్లిదండ్రుల వలె మాకు తల్లిదండ్రుల వలె మీ లక్ష్మీనారాయణులు మమ్మల్ని కాపాడాలి అని చక్కగా ప్రార్థన చేసుకోండి. తల్లిదండ్రులు ఒక పిల్లవానికి కావలసినటువంటి ఏదైనా కూడా పిల్లవాడు ఏమైనా అడుగుతాడా? తల్లిదండ్రులను అడగకుండానే తల్లిదండ్రులు అన్నీ సమకూరుస్తారు. చిన్నప్పుడు పిల్లవానికి ఆకలి అవుతుంది కావచ్చు అని అన్నాన్ని తినిపిస్తారు. లేత వయసులో పిల్లవాడు జన్మించినప్పుడు చిన్న వయసులో పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలని గట్టి పెడతారు కదా. ఈ మాడ ఎన్ని నెలల వరకు మెత్తగా ఉంటుందండి? 4 మాసాల వరకు మెత్తగా ఉంటుంది. పుట్టినటువంటి శిశువుకు గట్టిగా నలుగు పెట్టి ఈ మాడనంతా కూడా అద్దుతూ ఉంటే 4 మాసాల వరకు ఈ మాడ, 6 మాసాల వరకు ఈ మాడ గట్టిపడుతుంది. పిల్లవానికి కావలసినటువంటి స్నానాలు కానీ, పిల్లవానికి కావలసినటువంటి ఆహారం కానీ, పిల్లగాడు చక్కగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని చక్కటి కుళ్ళను కూడా కడతారు కదా. చక్కటి చెవులకు చల్లటి గాలి పోతుంది పిల్లవానికి అని. అంటే పిల్లవాని విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో మనం తల్లిదండ్రులుగా, భగవంతా అంతా నీదే దయా అంటే మన తల్లిదండ్రులు జగత పితరౌ, ఈ జగత్తుకు తల్లి తండ్రి అయినటువంటి ఆ పరమాత్మ మనందరికీ మనకు కావలసినటువంటి ఆరోగ్యం, మనకు కావలసినటువంటి సంపద, మనకు కావలసినటువంటి ఐశ్వర్యం, మనకు కావలసినటువంటి మన పిల్లలకు కావలసినటువంటి విద్య,
మన పిల్లలకు కావాల్సినటువంటి ఉద్యోగం, మన పిల్లలకు కావాల్సినటువంటి సంపద అన్నీ కూడా భగవంతుడు మనకు తల్లి తండ్రుల వలె చూస్తాడట. మనం కోరికలు బాగా కోరుకుంటే కోరుకున్న కోరిక మాత్రమే తీరుస్తాడు. అంతా నీదే దయ అంటే ఆ భగవంతుడే సర్వస్వం, ఆయనే చూసుకుంటాడు. మన కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. మన కర్మను కూడా తొలగించేది ఎవరి తరం కాదు. బ్రహ్మదేవునికి కూడా మన కర్మను తొలగించేటువంటి శక్తి లేదు. మరి నారాయణమూర్తికి మన కర్మను తొలగించేటువంటి శక్తి ఉందా అండి? లేదు. ఆ నారాయణుడు కూడా అంటే ఎందుకు లేదండి? ఆయనే సుప్రీం కదా, ఆయనకు ఎందుకు లేదు? ఆయన తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు కదా. అంటే మన కర్మను మనమే తొలగించుకోవాలి, మన కర్మను మనమే పరిహారం చేసుకోవాలి. ఆ కర్మ పరిహారమే కోసమే మనకి పరమాత్మ. దేవుడు ఎందుకండి? దేవాలయాలు ఎందుకండి? కళ్యాణాలు ఎందుకండి? పూజలు ఎందుకండి? భజనలు ఎందుకండి? పాటలు ఎందుకండి? అసలు ఇంట్లో దీపం పెట్టుడు ఎందుకండి? మన కర్మలను తొలగించుకోవడానికి ఇవన్నీ మనం చేయాలి. అలాంటి అద్భుతమైనటువంటి కళ్యాణాన్ని మనం చూస్తున్నాం. ఆ వివరాలన్నీ కూడా మనం చక్కగా విందాం పెద్దల ద్వారా. మేము పెద్దల ద్వారా విన్నాము. మేము విన్నటువంటి విషయాలు 4 విషయాలు మీతోని పంచుకుందాం. చక్కగా కళ్యాణం మనకు ఇక్కడ ప్రారంభమవుతుంది. మన స్వాములు ఏకాంతంగా విశ్వక్సేన పూజ పుణ్యావాచన కార్యక్రమాన్ని, కళ్యాణ ఘట్టాన్ని మనకు తీసుకొస్తారు. ఆ లోపల 4 విషయాలు మనం విందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః సరసే నమః సరసస్పతయే నమః సకీనా పురోగానాం చక్షుదే నమో దివే నమః పృథివ్యై. ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితురేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం అపో జ్యోతిరసోం తం బ్రహ్మ భూర్భువస్సురో. భగవంతుని యొక్క దయ కలుగుతుంది. మనమంతా కూడా ఇవాళ భగవంతుని దయ కోసమే వచ్చాము ఇక్కడ. భగవంతుని యొక్క దయ కలిగితే ఆ దయనే ధర్మంగా మారుతుంది, ఆ ధర్మమే పుణ్యంగా మారుతుంది. ఎవరి వ్యక్తి అయినా కూడా అయ్యా మీ దయ, మీ ఇంటికి రావాలంటే అయ్యా మీ దయ. దయనే ముఖ్యం, ప్రధానమైనటువంటి భూమిక. దయ ఉంటే అన్నీ కలుగుతాయి. దయ ఉంటే ధర్మం వస్తుంది. దయ ఉంటే దానం చేయబుద్ధి అవుతుంది. దయ లేకపోతే దానం చేయబుద్ధి. వాడు దరిద్రుడు అంటే మన దగ్గరికి ఎందుకు? మనకు దయ లేదు, ఏం లేదు, పాపాత్ముడు అంటాం. దయగల హృదయం కావాలి, ప్రేమించే హృదయం కావాలి, భక్తి హృదయం కావాలి, ఆత్మీయ హృదయం కావాలి, అనురాగ హృదయం కావాలి, ఆప్యాయత హృదయం కావాలి. ఆ హృదయం ఇంకొక హృదయాన్ని బాధ పెట్టకూడదు. నిన్ను మాట అంటే నువ్వెట్లా బాధపడతావు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ. ఆయన అఖిల లోకాలకు, 14 లోకాలే కాదు ఇంకా మీద ఆ పైన ఉన్న లోకాలకు ఆయనే నాయకుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ. తత్వాతీతుడు, ఎవరికి అర్థం కాడు. ఆయన ఎవరికైనా అర్థమవుతాడా? స్వామి ఎవ్వరికి ఆయన మా ఎవ్వరికి అర్థం కాదు. తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ. ఆయనకి ఏమైనా పాపాలు అంటుతాయండి? అంటుతాయా? పరమాత్మకు నిప్పుకి ఏమైనా పాపం అంటుతా అండి? నిప్పు మీద నెయ్యి పోషణం అంటుతుందా? నిప్పు మీద చారు పోషణం అంటుతుందా? నిప్పు మీద మాంసం ముక్కేసినాం అనుకుందాం, అంటుతుందా? ఏమని అంటుతుందా? నిప్పు దేనికి అంటదు. ఆ పరమాత్మ కూడా నిప్పు లాంటి వాడే. ఏది వేసినా కూడా భస్మైపోతుంది. ఆయనే సకల నిష్కలంక స్వరూపుడు. సురాసురార్చితాయ. సురులు అసురులు ఇద్దరు కూడా, సురులు దేవతలు, అసురులు రాక్షసులు కూడా ఆయనే పూజిస్తారట. సురాసురార్చితాయ సురాసురచాద పాద పద్మయుగలాయ అఖిల లోకోన్నత పవిత్రాయ. ఈ లోకాలన్నింటికీ పవిత్రుడు ఆయనే. అఖిల లోక పవిత్రాయ.
సంపద కావాలి. మరి మనం బొట్టు ఎట్లా పెట్టుకోవాలి? గౌరవం అవసరం లేదు కదమ్మా. నేను చెప్పింది వినండి, నా ఇక్కడ ఉన్నా నేను చెప్పింది వినండి. ఏ రోజునే బొట్టు పెట్టాలి, ఏ రోజునే బొట్టు పెట్టాలి. మనం పెట్టుకోవాలి, ఏ రోజున పెట్టాలి, ఏ రోజున పెట్టాలి. లేకుండా ఏ రోజున పెట్టాలి, ఏ రోజున పెట్టాలి. బొట్టు పెట్టుకున్నారా? మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం విజయ సిద్ధ్యర్థం సకల సౌభాగ్య సిద్ధ్యర్థం ధీమహి వరుణః ప్రచోదయాత్. రెండు అక్షంతం నిద్యం చేసి ఆ కల్పన వేయండి. రెండు ఐదు ఆ పుష్పంతో సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వస్తేనిస్తూ చక్కగా గణపతికి అంటే ఓం విఘ్నరాజాయ నమః, ఓం భూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం వీరంబాయ నమః, ఓం కందపూర్వకాయ నమః, ఓం సిద్ధి బుద్ధి సహిత శ్రీమన్ మహా గణపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. మీ దగ్గర 2 అగరబత్తులు ఉన్నాయి కదా, ఎన్ని ముట్టియాలి? ఒకటే ముట్టియాలి. చూపించండి. ధూపమాగ్రాపయామి అనండి. ధూపమాగ్రాపయామి. అగరబత్తి అక్కడ దీపం మీద అక్కడ దీపాన్ని ఒకసారి ఆ గణపతి చూపించండి. దీపం సందర్శయామి. దీప దీప అనంతరం శర్కర నైవేద్యం. నైవేద్యం పెట్టాలి. 5 సార్లు పెట్టాలి. 5 సార్లు
स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा नैवेद्यं समर्पयामि అన్నం తిన్నాం కదా మనం చేయగలుగుతా ఎలా తీసుకున్నామా హస్తయో మానకు నీయలండి హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి అన్నం ఎక్కమా చేయగలిగినమా మూడగలిగినమా మరి తీర్థం పెట్టండి మరి తీర్థం పెట్టండి తాంబూలం సమర్పయామి పక్కన దీపం ఉంది కదా ఆ దీపం పెట్టండి మంగళ నీరాజన దీపం సమర్పయామి స్నానం చేసిన సమయాలు ఎంతో చెప్పానా రెండేసార్లు ఒకటి మనకు ముక్కులు వచ్చినప్పుడు అంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఆ రోజు జడ వేసుకోరు లేదు స్త్రీలు బయట ఉన్నప్పుడు ఋతుక్రమంలో నిలవాడి క్రమంలో ఉంటుంది కదా ఆ ఋతువారి క్రమంలో 4 రోజులు జడ వేసుకోరు అందుకే మన పూర్వకాలంలో పెద్దలు ఉండదు ఇక్కడ జడ వేసుకోకుండా గదిలో బయట జనరల్ జనాలు వచ్చిన పూర్వకాలం పెద్దలు కాబట్టి అప్పుడు వేసుకోవద్దు ముక్కులు అప్పుడు వేసుకోవద్దు ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం వికృత్యే నమః ఓం విద్యాయ నమః ఓం సర్వభూత ప్రదాయ నమః ఓం శ్రద్ధాయ నమః ఓం విభూతే నమః ఓం శ్రీభ్యే నమః ఓం పరమాత్మకాయ నమః ఓం వాసే నమః ఓం పద్మాలయాయ నమః ఓం పద్మాయ నమః ఓం శుచే నమః ఓం స్వాహాయ నమః ఓం సదాయ నమః ఓం శుభాయ నమః ఓం ధన్యాయ నమః ఓం హిరణ్మయే నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాయ నమః ఓం విభావాయ నమః ఓం ఆదిత్యాయ నమః ఓం నిత్యాయ నమః ఓం దీప్తాయ నమః ఓం వజ్రాయ నమః ఓం వజ్రారణ్యే నమః ఓం కమలాయ నమః ఓం కాంతాయ నమః ఓం క్షమాయ నమః ఓం క్షీరోద సంభవాయ నమః ఓం అనుగ్రహ పరాయ నమః ఓం బుద్ధయే నమః ఓం అనఘాయ నమః ఓం హరివల్లభాయ నమః ఓం అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం దీప్తాయ నమః ఓం లోకశోక వినాశిన్యే నమః పద్మనాభ ప్రియాయ నమః ఓం రమాయ నమః ఓం పద్మమాలా ధరాయ నమః ఓం దేవ్యే నమః ఓం పద్మగంధన్యే నమః ఓం పుణ్యగంధాయ నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం ప్రసాదాధి ముఖ్యే నమః ఓం ప్రభాయ నమః ఓం చంద్రవదనాయ నమః నమః ఓం పుష్టే నమః ఓం శివాయ నమః ఓం శివకర్తే నమః ఓం సత్యాయ నమః ఓం విమలాయ నమః ఓం విశుజన్యే నమః ఓం పుష్టే నమః ఓం తుష్టే నమః ఓం దారిద్ర్యనాశిన్యే నమః ఓం ప్రేతే పుష్కరిణ్యే నమః ఓం శాంతాయ నమః ఓం శుక్లమాల్యాంబరాయ నమః ఓం శ్రీయే నమః ఓం భాస్కరే నమః ఓం బిల్వనిలయాయ నమః ఓం గదారోహాయ నమః ఓం యశస్వినే నమః ఓం వసుంధరాయ నమః ఓం ఉదారాంగాయ నమః ఓం హరిణే నమః ఓం హేమమాలినే నమః ఓం ధనధాన్య కళ్యే నమః ఓం సిద్ధియే నమః ఓం శ్రైణ సౌమ్యాయ నమః ఓం శుభప్రదాయ నమః ఓం మృతవేష్ణ గతానందాయ నమః ఓం వరలక్ష్మీ నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః ఓం సముద్రవినయాయ నమః
ఓం జయాయ నమః ఓం మంగళా దేవే నమః ఓం విష్ణు వక్షస్థల హితాయ నమః ఓం విష్ణుపత్నే నమః ఓం ప్రసన్నాక్షే నమః ఓం నారాయణ సమాసితాయ నమః ఓం దేవే నమః ఓం దారిద్ర్య వంశన్యే నమః ఓం సర్వ ఉపద్రవ వారిణ్యే నమః ఓం నవదుర్గాయ నమః ఓం మహాకాళ్యే నమః నాయక్యే నమః ఓం విష్ణు వల్లభాయ నమః ఓం శ్రీమతే సుదర్శనాయ నమః సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. దీపం చూపెట్టండి. దీపం సందర్శయామి. దీప ఓం ప్రాణాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ. కాళ్ళకు ఒకసారి చేతులకు ఒకసారి పాద్యం సమర్పయామి. ఆచరణ సమర్పయామి. పెట్టండి పాన్ పెట్టండి. తాంబూలం తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ ప్రచోదయాత్. అక్షంతులు సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణం సమర్పయామి. దీపం లేని గుణం దరిద్రానికి నిలయం. కొంతమందికి తెలియదు. అయ్యో మా నాన్నగారు చచ్చిపోయిందండి, మేము సంవత్సరం దాకా దీపం పెట్టమండి. మా అత్తగారు చనిపోయిందండి, మేము సంవత్సరం దాకా దీపం పెట్టమండి. మీకు ఆ విషయం తెలిసేవాడు. అగ్ని తెచ్చి శివాన్ని అక్కడ ఒక పక్క మీద పెట్టిన తర్వాత అక్కడ అగ్ని తెచ్చి పక్క మీద దీపం పెడతారు. కాలు పెట్టి వచ్చినాక ఇంట్లో వచ్చి బట్ట వేసి పీట పెట్టి పీట మీద దీపం పెడతారు. అన్నం పెడతారు, నైవేద్యం పెడతారు. మరి అప్పుడు పెట్టినప్పుడు తర్వాత పెట్టడం బంద్ చేసినందుకు అది మూర్ఖత్వం. మరి సంవత్సరం సూక్తులు అంటారు కదా కాదు, సంవత్సరం చుట్టూ అంటారు కదా, దీపం పెట్టద్దు అంటారు కదా పెద్దలు. సంవత్సరం అంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఈ సంవత్సరము ఈ దేహము ప్రయాణం చేస్తారు. మనం చనిపోయిన తర్వాత మన యొక్క ఈ దేహము అమృత మాత్రం తయారవుతుంది. అంటే ఇంకే మృతం లేదంట. అందుకే మనకు రేవు గింజంతా ఉన్నటువంటి ఆ అమృత మాత్రంలో ఉన్నటువంటి ఆ దేహాన్ని వాళ్ళు యమభటులు ఏం చేస్తారంటే గుంజుకోపోతారట. ఆ స్వామి గుళ్ళకే పోతారు. మరి 12 రోజులు గుళ్ళ ఒకసారి ఆలోచించండి. అంటే ఓ దేవా, మాకు ఈ జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు ఇవాటి నుంచి ప్రయాణం చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు. కాబట్టి మనం యువకులు ఏం చేస్తారు? ఏమైందా కోట చంద్రబాబు కోట స్వామి అందులో జీవనపడి సార్